హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సైతాన్, అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, అలాగే జ్యోతిక, ఇంకా వచ్చేసి గుజరాతీ నటి ఒక ఆమె వీళ్ళొక డాటర్గా నటిస్తుంది. ఇది వచ్చేసి పారానార్మల్ మూవీగా, అంటే మనకు తెలుగులో చెప్పుకోవాలనుకుంటే అరుంధతి, కాశ్మోరా, రక్ష, ఆత్మ రక్ష ఇలాంటి మూవీస్ అన్ని హారర్ మూవీస్ బేస్లో. అంటే ఫస్ట్ చేతబడులు చేస్తారు, మళ్ళీ దాని తర్వాత ఏమీ తెలియనట్టుగానే సైలెంట్గా ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బందులు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళే సాయం చేస్తున్నట్టు వచ్చి వాళ్ళని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారు. ఇంటర్వెల్లో తెలుస్తుంది వాళ్ళని ఇబ్బంది పెట్టింది వీళ్ళేనని. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా వాళ్ళ నుంచి తప్పించుకున్నారు, ఏ విధంగా వాళ్ళు కాపాడుకున్నారు అనేది స్టోరీ లైన్ ఉండవచ్చు. యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను టీజర్ చూసినప్పుడు దీని గురించి స్ట్రైట్ మూవీ అనుకున్నాను. కాకపోతే కొద్దిగా మళ్ళీ గూగుల్ చేయగా తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఆల్రెడీ 2023లో గుజరాత్లో రిలీజ్ అయిన వశమో ఆ మూవీకి రీమేక్. అక్కడ సేమ్ అదే అంట. నేను దాన్ని ట్రైలర్ కానీ హిందీ డబ్ వర్షన్ కానీ చూడలేదు, కాబట్టి ఇది స్ట్రైట్ మూవీ అనుకోవచ్చు. అజయ్ దేవగన్ చాలా తెలివిగా రీసెంట్గా కొత్త కాన్సెప్ట్లను, కొత్త దాంట్లను ఆల్రెడీ వచ్చి సక్సెస్ అయిన స్టోరీ లైన్స్ని తీసుకొని మళ్ళీ రీక్రియేట్ చేస్తూ అందరికీ ఎంజాయ్మెంట్ ఇస్తూ, అలాగే తను కూడా మంచి ఫిలిమ్స్ చేస్తున్నాడు. కాకపోతే టెన్షన్ అలా ఒకటే ఏంటంటే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది గణపత్, మోస్ట్ డిజాస్టర్గా నిలిచిన గణపత్ మూవీ డైరెక్టర్ ఈ మూవీని చేస్తున్నాడు. కాకపోతే అది కొద్దిగా టెన్షన్గా ఉంటుంది. ఇంకా యాక్టర్స్ పరంగా అందరూ మంచి వాళ్ళే. ఈ మొత్తం టీజర్లో జస్ట్ ఆర్ మాధవన్ గారు చెప్పిన కొన్ని డైలాగ్స్ మటుకైతే హారబుల్గా అనిపిస్తాయి. నేనే సృష్టిస్తా, నేనే నశింపజేస్తా, అన్నిటినీ సృష్టి నేనే, దానికి ప్రతి సృష్టి నేనే అని చెప్పి కొద్దిగా డైలాగులు ఉన్నాయి. అవి అయితే కొద్దిగా గూస్ పంప్స్ వచ్చేలా ఉన్నాయి. కాకపోతే ఇవి ఓన్లీ డైలాగుల వరకేనా లేదంటే మూవీలో ఉంటాయా చూడాలి. చూద్దాము ఈ మూవీ ఎలా ఉంటుంది, ఏం కథ.